తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈరోజు రిటైర్మెంట్ ఎంప్లాయీస్కు ఇవ్వవలసిన బకాయిలు 10,500 మందికి ఈరోజు దాదాపు 15,000 కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం బకాయిలు పడి ఉన్నది. ఇది ఇప్పటికెలా అంటే ఇప్పటిది కాదు, గత ప్రభుత్వంకెళ్ళే ఏర్పడ్డది. 58 సంవత్సరాలకే 61 సంవత్సరాలు గత ప్రభుత్వం పెంచినప్పుడు అబ్బా కేసీఆర్ గారికి ఎంతో ప్రేమ ఉందని అనుకున్నారు, కానీ రిటైర్మెంట్ సొమ్ము ఇవ్వాల్సి వస్తుందని ఈ కథ చేశారు. మరి ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళు నమ్మి నీ దగ్గర డిఏ కానీ లేకుంటే మరి వాళ్ళకు రావాల్సిన డబ్బు అంతా ఈరోజు మీద జీపీఎఫ్ కానీ మీ దగ్గర దాచుకున్నారు. ఒకటేసారి తీసుకుంటే పిల్లల పెళ్లిళ్ళకో, ఇల్లు కట్టుకోనికో, ఇల్లు కొనుక్కోనికో, జాగా కొనుక్కోనికో, దేనికో ఒక అప్పు తీర్చుకోనికో, లోన్లు కట్టుకోనికో పనికొస్తాయని చెప్పి మీ దగ్గర కాడితే ఇళ్ళక దొంగలు లెక్క పైసలు మొత్తం దాచుకొని మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చుకుంటా ఇంకా కొంతమంది యూనియన్ లీడర్లతో పైరవులంట 15%కు 17%, కొంతమందికి అయితే 20%తో ఈరోజు కమిషన్లు తీసుకొని ఇస్తుందని చెప్పి బాజాప్తా ఈరోజు రిటైర్ అయిన వాళ్ళే చెప్పే పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే ఇంతకుముందు లోపల గవర్నర్ గారికి రీప్రజెంటేషన్ ఇచ్చిన దీనిపైన చెప్పేది ఏంటంటే ఆంధ్రాలో ఆర్టీసీ వాళ్ళకి ఇచ్చారు, మళ్ళీ అక్కడ డిఎల్ కూడా ఇచ్చిందంట ఆంధ్రాలో. మరి నీ గురువే కదా, నీ గురువుని అడగద్దా, నువ్వు ఇస్తున్నావు కదా, మరి నేను ఇవ్వచ్చా అని చెప్పి నువ్వు ఆయన తొవ్వాలన్నా నడవపోయినావు. ఈరోజు అన్ని పనులలో నడుస్తావు. హైదరాబాదు ఏది దాని స్థాయి తగ్గియనికి, తెలంగాణ స్థాయి తగ్గియనికి అన్ని ప్రయత్నాలు చేస్తావు, కానీ ఈరోజు తెలంగాణ బతుకులు మంచిగా చేసే ప్రయత్నం మాత్రం ఇంత కూడా చేయవు. మొన్నటి దినాన కరెక్ట్ 5 రోజుల క్రితము కొండేశారు. మరి ఈరోజు ఆయన పడక మీద ఉండి మరి నేను కష్టపడ్డ పైసలు, నా రిటైర్మెంట్ పైసలు 35 లక్షల రూపాయలు అవి చూడక ముందే చచ్చిపోతానా ఏంది అని అన్నాడు. లాస్ట్కి ఆయన అన్నట్టే ఆయన డబ్బు చూడకుండానే చచ్చిపోయాడు. ఈరోజు అలాంటి ఒక్కొక్కసారి అయితే సత్యనారాయణ సార్ ఇంటి నుండి పారిపోయాడు అప్పులో వస్తుందని చెప్పి. చాలా మంది రేపు రిటైర్మెంట్ వస్తే పైసలు వస్తాయి కదా మేము కట్టుకోవచ్చు అని చెప్పి అప్పు తెచ్చుకొని ఇల్లు కట్టుకున్నారు, అప్పు తెచ్చుకొని పిల్లల పెళ్లి చేశారు. ఈరోజు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ అప్పులు తీర్పలేక ఈరోజు వడ్డీకి వడ్డీ పెరిగి వాళ్ళు వచ్చి ఇండ్ల మీద కూర్చునే పరిస్థితి. ఈరోజు నిజాయితీగా పనిచేసిన వాళ్ళ కష్టాలే, ఈరోజు నిజాయితీగా పనిచేసినటువంటి ఉద్యోగులు కష్టపడే పరిస్థితి వచ్చింది. అవినీతితో పడ్డ అందరులకు, అవినీతితో ఎక్కిన వాళ్ళకి వాళ్ళకి ఎక్కడ కూడా అవసరం లేదు ఈరోజు నౌకర్లకు. ఎందుకంటే బోలెడు మనం చూపించిన కదా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లకు కానీ లేకుంటే లక్ష్మారెడ్డి గొర్రెల స్కామ్ ఉన్న లక్ష్మారెడ్డి కానీ ఈరోజు చాలా మందికి అవి అవసరమైన శ్రీనిధిలో ఉన్న విద్యాసాగర్ రిటైర్ అయినటువంటి వ్యక్తిని పెట్టుకున్న వాళ్ళకి అవసరం లేదు. నేను ఆ కొండేసారు వాళ్ళు టీచర్లు ఈరోజు 10,500 మంది ఈరోజు క్యాన్సర్ పేషెంట్ ఒకళ్ళు మన లైవ్లో మాట్లాడింది కదా, ఏది ఖమ్మం జిల్లా భద్రాద్రి జిల్లాకి వెళ్ళి క్యాన్సర్ పేషెంట్లు, ఇంకోసారి క్యాన్సర్ పేషెంట్లు ఈరోజు వాళ్ళు బీపీలు, షుగర్లు, ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్, అనేకమైన సమస్యలతోని 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈరోజు ఎన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ అన్ని హెల్త్ ఇష్యూస్తోని ఈరోజు కనీసం వాళ్ళు ధర్నాలు చేయలేని పరిస్థితి, రాస్తారోకలు చేయలేని పరిస్థితి, ఇక్కడికి వచ్చి నిరసన తెలుపలేని పరిస్థితులలో ఈరోజు మన ప్రభుత్వం వైపే, ఈరోజు ఉద్యమకారుల వైపే వీళ్ళు ఏమన్నా ఉద్యమం చేస్తే ప్రభుత్వం స్పందించి ఈ చెవిటి గుడ్డి మాట్లాడిన మూగ ప్రభుత్వం మాట్లాడుతుందేమో, మా మొర ఇంటదేమో, మా సమస్యలు మా బతుకులు చూస్తుందేమో, మా డబ్బులు మాకు ఇస్తుందేమో అని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అభయహస్తం కింద కొండేసారి చచ్చిపోయి 9 లక్షలు ఇచ్చిండ్రు, అన్న మళ్ళా 26 లక్షలు అన్న ఎగ్గొచ్చిండ్రు. అంటే ఏమొస్తాను మీకు, ఎందుకు ఇస్తలేరు, ఎందుకు ఇంత దౌర్భాగ్యంగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది? ఈరోజు దాదాపు ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికి 2 లక్షలకు పైచిలుకు అప్పు చేసిండ్రు. ఎవరికి ఇచ్చిండ్రు ఈ అప్పు, ఎవరి కోసం ఇచ్చిండ్రు? ఒక మెగా కృష్ణారెడ్డికి, రేవంత్ రెడ్డి గారి సోదరులకు, మూసీ ప్రక్షాళనకు. ఈరోజు వాళ్ళు ఎవరికి ఇచ్చుకోవాలో వాళ్ళకి ఇచ్చుకోనికి తెచ్చుకుంటున్నారు. ఈరోజు ఎవరెవరికి ఎంతమంది బిల్లులు పాస్ చేసిండ్రు ఫైనాన్స్ మినిస్టర్ అయిన తర్వాత ఈరోజు బట్టి విక్రమార్క గారు మాట్లాడాలి. ఈరోజు గోషోడు పాయింటోడు ఇద్దరు కలిసి రిటైర్మెంట్ ఉద్యోగులను నిట్ట నిలువులం ఉంచిండ్రు. వాళ్ళనే కాదు 25,000 SC ST విద్యార్థులను ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివితే పిల్లలను ఈరోజు ఫీజులు 250 కోట్లు కట్టకుంటే ఆ పిల్లలందరినీ స్కూళ్ళకి వెళ్ళి తీసేసిన పరిస్థితి. ఇవన్నీ కూడా ఏ విధంగా మరి వీళ్ళ హక్కులను వైలేట్ చేసిండ్రో ఈరోజు గవర్నర్ గారికి సుదీర్ఘమైన కంప్లైంట్, దాదాపు 3 పేజీల కంప్లైంట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. చచ్చిపోయిన వాళ్ళ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఇదివరకే నేషనల్ HNRC మన జాతీయ మానవ హక్కుల కమిషన్లో దీని మీద ఫిర్యాదు ఇచ్చిన ఆల్రెడీ. అంతేకాకుండా ఈరోజు ఆర్టికల్ 21, ఆర్టికల్ 41 వీటన్నిటి ఈరోజు ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిన పరిస్థితి. ఈరోజు మనిషి అంటే విలువ లేదు, మనిషి ప్రాణం అంటే విలువ లేదు. ఈరోజు ఒక ఉద్యోగం చేసుకున్న తర్వాత ఆ ఉద్యోగానికి విలువ లేదు. ఈరోజు మేము కూలీ చేయించుకుంటేనే సాయంత్రం వరకు కూలీ వాళ్ళ పైసలు వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం, లేకుంటే ఇంకో 2 రోజులు ఇస్తాం, మొత్తానికి వారం రోజులకు అందిస్తాం.
కానీ ఈ రోజు మీరు వాడుకొని సంవత్సరంన్నర అయిపోయి రిటైర్మెంట్ అయ్యి వాళ్ళు ఎట్లా బతుకుతుండ్రు, ఏం తింటుండ్రు, ఏ విధంగా ఉంటుండ్రు, వాళ్ళకి వచ్చే పెన్షన్ ఒకవేళ వచ్చేది ఉండగా సగం పెన్షన్ వస్తుంది, ఏ విధంగా దానికి వడ్డీలు కట్టాలన్నా ఈఎంఐలు కట్టాలన్నా ఏ విధంగా ఉంటారు? నిన్న దినాన ఒక కానిస్టేబుల్ వాళ్ళ బిడ్డ పెళ్లి చేసి ఈరోజు కట్నం రిటైర్ అయినాక వచ్చినాక ఇస్తా అంటే ఇప్పటి కానిస్టేబుల్ ఈరోజు రిటైర్ అయ్యి ఇంటికాడ కూర్చున్నారు కాజీపేటలో కానిస్టేబుల్. అర్థమైందా? నిన్న ఈ సంఘటన నేను విన్నా. ఇటువంటి అనేకమైన సంఘటనలు ఈరోజు హృదయ విదారక సమస్యలు ఈరోజు ఉన్నాయి. ఇవన్నిటిపైన కూడా రాష్ట్ర గవర్నర్ గారికి ఇచ్చిన నేను ప్రాధాన్యపడుతున్న గవర్నర్ గారిని ఈరోజు దయచేసి మీరు పెద్ద హృదయం చేసుకోండి. ఈరోజు మీరు ఈ పిటిషన్ మీద మీరు స్పందించండి. ఈరోజు దీని మీద బీఆర్ఎస్ నాయకులు మాట్లాడతలేరు, ఎందుకో నాకు తెలియదు. బీజేపీ నాయకులు మాట్లాడతారు, ఎందుకో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు రామకృష్ణారావు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు. గతంలో ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనను అనర్హుడైనటువంటి వ్యక్తి ఐఏఎస్లా పనికిరానటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకు 5 సంవత్సరాలు ఆయన ఐఏఎస్కెళ్ళి పారిపోయిన వ్యక్తిని తీసుకొని వచ్చి ఫైనాన్స్ సెక్రటరీగా పెట్టి మరి ఆ రోజుకెళ్ళి వీళ్ళని అనగదొక్కుతా ఉండరు, ఆ రోజుకెళ్ళి ఉద్యోగులను దొక్కుతా ఉండరు, ఆ రోజుకెళ్ళి డిఎల్ కానీ జీపీఎఫ్లు కానీ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తా ఉండరు, ఆ రోజుకెళ్ళి తెలంగాణను అప్పుల పాలు చేసిండు. ఈ రోజు రేవంత్ నాకు అసొంటోడే కావాలి అని చెప్పేసి ఈరోజు రామకృష్ణారావుని తీసుకొని వచ్చి పెట్టుకున్నాడు. రామకృష్ణారావు ఇచ్చిన సలహా ఏంటి? ఈ రిటైర్డ్ అయిన వాళ్ళ పైసలు ఇవ్వకు, నువ్వు ఇస్తే 10,000 కోట్లు పోతాయి, 15,000 కోట్లు అవి నువ్వు వేరే వాళ్ళ కమిషన్ ఇచ్చుకున్నావు అనుకో 1,500 కోట్లు కమిషన్లు వస్తాయి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి, ఇటు ఫైనాన్స్ మినిస్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి వీళ్ళకు బట్టి విక్రమార్కి సలహాలు ఇచ్చే వ్యక్తి. అసలు రిటైర్ అయినా కూడా లేదు నువ్వు రిటైర్ అయినా పర్వాలేదు రామకృష్ణ గారు నువ్వే కావాలి అని చెప్పి ఈ రోజు వీళ్ళ జీతాలు ఆగాయి, వీళ్ళ కార్ల డీజిల్ ఆగాయి, వీళ్ళ ఏమాగాయి. కానీ ఈ రోజు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఆగుతాయి, ఉద్యోగాలు ఆగుతాయి, కానిస్టేబుల్ ఆగుతాయి. ఈ రోజు వాళ్ళు లంచగొండలు కాకుండా ఏమవుతారు? రోజుకొకరు ఏసీబీలలో దొరుకుతారు. ఎందుకు దొరుకుతుంది? నువ్వు జీతం ఇవ్వకపోతేవి, నువ్వు డిఏలు ఇవ్వకపోతేవి, నువ్వు పిఆర్సీలు ఇవ్వకపోతేవి, నువ్వు బోనస్లు ఇవ్వకపోతేవి. మరి వాళ్ళు ఏం చేస్తారు? దొంగతనం చేస్తున్నారు, ఏసీబీలో పట్టుబడుతున్నారు. చిరుద్యోగులు, అటెండర్లు, క్లర్కులు రోజు వీళ్ళు జైలుకు పోయే పరిస్థితి. వైట్ కాలర్ రోక్స్ ఈరోజు ఏసీబీ అంబాసిడర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. యాంటీ కరప్షన్ గురి అంబాసిడర్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. రెడ్ హ్యాండ్ నోట్ల కట్టెలతోని పోలీసులు పట్టుకున్నారు. మరి ఎందుకు? దొంగతనం చేసిండ్రు. లేకనా? లేదు, ఉండంగానే. మరి వీళ్ళు లేక అడుగుతున్నారు, ఈరోజు కష్టపడ్డ పైసలు అడుగుతున్నారు, కడుపు గాలి అడుగుతున్నారు. వీళ్ళ చేపలు మంచిది కాదు, వీళ్ళ ఉసురు మంచిది కాదు, వీళ్ళ ఏడుపు మంచిది కాదు. వీళ్ళ డబ్బు మీ దగ్గర దాచుకున్న డబ్బు రిటైర్మెంట్ బకాయిల పైసలు వెంటనే చెల్లించాలి. అంతేకాకుండా 25,000 మంది ఎస్సీ ఎస్టీ విద్యార్థుల యొక్క డబ్బును మీరు బకాయిలను కూడా వెంటనే చెల్లించాలి. దీని ఉద్యమం ఇది ఆపేది లేదు, ఇది కొనసాగుతూనే ఉంటుంది. మాతోని ఎవరు వచ్చినా రాకున్నా ఈరోజు బీపీలతోని, షుగర్లతోని, హార్ట్ ప్రాబ్లంతో, కిడ్నీస్ ప్రాబ్లంతో, లివర్ ప్రాబ్లంతో, లంగ్స్ ప్రాబ్లంతో, క్యాన్సర్లతో బాధపడుతున్న రిటైర్మెంట్ ఎంప్లాయీస్ తరఫున మేము నిలబడతాం, మేము పోరాడతాం. మొన్నటి దినాన తెలంగాణ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆక్షన్ పెడితే, కొత్త షాపుల కోసం ఆక్షన్ పెడితే 2 రోజుల క్రితమే 24,000 లక్షల కోట్ల రూపాయలు వచ్చినాయి. 24,000 పైచిరుకు వేల కోట్లు వచ్చినాయి. ఇంకో 2 రోజులు పోతే 30,000 కోట్లు కూడా రావచ్చు. మరి వీళ్ళకి ఇవ్వాల్సింది ఎంత? 15,000 కోట్లు. అవి కట్ చేస్తే వీళ్ళకి వచ్చేస్తాయి కదా. ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడాల్సిన గొంతులు ఏమైపోయినాయి? ఇది కోదండరామ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎమ్మెల్సీ తీన్మర్మల్లయ్య గారు ఎందుకు మాట్లాడతలేరు? టీఎన్జిఓ సంఘాలు ఎందుకు మాట్లాడతలేరు? శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు మాట్లాడతలేరు? ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా ఎందుకు మాట్లాడతలేరు? వీళ్ళంతా నోళ్ళు ఎందుకు కల్వకుల కవిత గారు ఎందుకు మాట్లాడతలేరు? ఎవరు మాట్లాడారు? ఎందుకంటే వీళ్ళ గతంలో వీళ్ళందరినీ కూడా దోపిడీ చేసిన వాళ్ళే, వీళ్ళ బతుకులు రోడ్డు మీద ఎక్కాల్సిన అనుకున్న వాళ్ళే. కాబట్టి కష్టంగా వీళ్ళ తరఫున మేము నిలబడతాం, పోరాడతాం, వీళ్ళ గొంతులు అవుతాం, వీళ్ళ వాణిలు అవుతాం, వీళ్ళ ఉద్యమ స్ఫూర్తితో మేము ముందుకు పోతాం. వీళ్ళ ఆశయ సాధన కోసం మేము పనిచేస్తాం, ఆత్మగౌరవం కోసం మేము పనిచేస్తాం. ఆత్మగౌరవంతో రిటైర్మెంట్ ఎంప్లాయీస్ బతికేటట్టుగా మేము పోరాటం చేస్తాం. వాళ్ళ డబ్బులు వాళ్ళు ఇచ్చేదాకా అవిశ్రాంతమైన పోరాటం కొనసాగుతుంది. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్.